హలో ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పుదీనా పచ్చడి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల అవి మంచిగా వేగుతాయి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి ఇప్పుడు వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇలా వేగితే సరిపోతాయి మనకిప్పుడు ధనియాలు. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఎందుకు మిక్సీ జార్లో తీసుకుంటున్నా అంటే మళ్ళీ ఎందుకు గిన్నెలు కడుక్కోవడం అని అదే గిన్నెలో తీసుకుంటే అయిపోతుంది. అదే గిన్నెలో మళ్ళీ ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకుందాం. జీలకర్రని కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతుంది జీలకర్ర. అందుకని స్లోగా వేయించుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకున్నాను. ఆ చిన్న క్లిప్ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చితోటి కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి, కానీ ఎండుమిర్చితోటి ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి నేను ఒక 15 వరకు తీసుకున్నాను. ఒక 2 కట్టల పుదీనాకి 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా. ఇక్కడ నేను పుదీనా మంచిగా శుభ్రం చేసుకొని మంచిగా కడుక్కొని వేసుకున్నాను. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు ఎందుకంటే పులుపు కోసం వేసుకోవాలి. కాస్తంత పులుపు వస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గిపోయేలాగా మొత్తం చాలా దగ్గరికి అయిపోయేలాగా మగ్గించుకోవాలి. ఈ పచ్చడి 2 వారాల వరకైనా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మన పచ్చడికి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం బరకలాగా పట్టుకుందాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు మన పుదీనా కూడా చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.